తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వేందుకు నూతన యంత్రాన్ని శాసనసభ్యులు జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ పట్టణంలో తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతల నిర్మాణానికి సుమారు 1 లక్ష రూపాయల వ్యయంతో నూతన యంత్రాన్ని తీసుకొచ్చామని తెలియజేశారు. వీలున్న ప్రతి చోట మొక్కలు నాటుతామని ఆమె తెలిపారు. నల్ల పైపులు ఉండే మరి మన మున్సిపాలిటీ మన బాధ్యత ఇంకా బాబు నర్సా బాబు పోయిందా పైపా చూడండి 70 పోయింది. ఇప్పుడు ఎవరు వాయిస్తారన్న మున్సిపాలిటీ బాబు ముస్లిమ్స్ని తీసుకొచ్చినాము. ఆయన ఈరోజు హరితహారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ తరఫు నుంచి ఈ చెట్లు నాటడానికి అవసరమైన పోల్సి చేయడానికని ఒక మిషన్ తీసుకొచ్చారు. అది సుమారుగా 1 లక్ష రూపాయలతో కూడుకున్నది. లేబరు అంటే చాలా కష్టంగా, అంటే ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి రంధ్రాలు చేయడానికని చాలామంది ఇబ్బందికరంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక్కరోజు 500 వరకు చేయగలుగుతుంది. కాబట్టి ఈ హరితహారం వర్షాకాలంలో చెట్లు నాటడం ఈజీగా అవుతుంది. ఈ చెట్లు అనేది కూడా 3 ఫీట్ల వరకు ఇది తవ్వగలుగుతుంది. అదే సీసీ రోడ్లు ఉన్నట్టయితే డ్రిల్లింగ్ మిషన్ కూడా మున్సిపల్ తరఫు నుంచి తీసుకోవడం జరుగుతుంది. డ్రిల్లింగ్ మిషన్ సీసీ లేన్ దగ్గర ఖాళీ ప్లేస్లలో ఇది ఈజీగా 1 మినిట్లో 2 మినిట్స్లో ఒక హోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మున్సిపల్ తరఫు నుంచి మనం పట్టణానికి తీసుకోవడం జరిగింది. అది ఈరోజు ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి వర్షము పడగానే ఈ టౌన్లో ఉన్న ప్రతి గల్లీలో ప్రతి చోట చెట్లు నాటుతామని తెలియజేస్తారు. వీలైనన్న ఎక్కువ, అంటే లాస్ట్ ఇయర్ వర్షాలు లేని కారణంగా చెట్లు నాటడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అవి కూడా నాటిన వాటికి ఈ సంవత్సరం ఎండాకాలంలో చాలా కష్టపడాల్సి వచ్చింది వాటిని కాపాడుకోవడానికి. ఈసారి వర్షాలు పడతాయని ఉంది కాబట్టి ప్రతి చోట వీలైనన్ని ప్లేస్లలో ఎక్కువ నాటుతామని, అలాగే ఉన్న టౌన్లో ప్రతి ఇంటికి పూల చెట్లు పండ్ల చెట్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది.